సో ఇప్పుడు అమ్మాయినా వచ్చింది నైనిక. నైనిక. నైనిక మీనా, నీ కళ్ళున్నట్టే మీ మదర్ పేరు నాకు చెప్పారు. మీనా ఎందుకు పెట్టారు పేరు అంటే, కళ్ళు మంచి కళ్ళు అండి చిన్నప్పుడు. కాదు, యాక్చువల్ రీజన్ ఇస్ మై గ్రేట్ గ్రాండ్ మదర్స్ నేమ్ ఇస్ మీనాక్షి. మీనాక్షి. సో తన అది పట్టుకొచ్చారు. మీనాక్షి అంటే ఏంటి? చేప కళ్ళది అని. మీనాక్షి, మీనం అంటే అది పేరు పెట్టినప్పుడు అంతా అది తెలియదండి, ఏదో పెట్టారు చిన్న పిల్లగా ఉన్నప్పుడు. 28 years, I mean 28 days old పాపకి ఏం తెలుస్తుంది కళ్ళు ఎంత బాగుంటుందని? కాదు అని తెలీదు. బలిదానిలాగా ఉన్నావు. పెద్ద అయ్యాక ఇంత బాగుంటుందని ఎవరైనా కొంతమంది కళ్ళు చిన్న పిల్లలప్పుడు కూడా జస్ట్ బోర్న్ బేబీ కళ్ళు కూడా తెలుస్తాయి. జస్ట్ బోర్న్ బేబీ అలాగా లేబర్ వార్డులోంచి బయటకు తెచ్చిన పిల్లవి కూడా తెలిసిపోతాయి. చిన్న కళ్ళు ఉంటాయి కొంతమంది. మీ మదర్ నాతో అన్నమాట చెప్తున్నా. సో బట్ నైనిక ఎందుకు పెట్టావు పాపకి? Nainika was a very unique name, Andy. Of course. The meaning of Nainika was like the apple of her eye. ఏమంటారు? అయ్యో wait, I'll tell you. Something they said. No, Sagar only got this name. He was like going through a lot of names and their meanings and all those things. Tamil lo antaru kannin mani. It's that the black thing in your eye. Kanupapa. Kanupapa. Yes. Kanupapa. Yeah. So obviously she's our apple of her eyes. So me Kanupape. Yeah. Nainika 100%. Was she so close to her father? Yeah, obviously. Oh. Yeah. How is she responding to his absence right now? How are you managing, in fact? All of us are taking our own sweet time to spend with her. Yeah. So that is why now being together as a family is most important for us. Adi me mother-in-law meeranto kalisi unnaru. Avunu. So you are trying to give her an atmosphere. Yes. Even without him. Yes. That's what your program is. Yes. Huh? Yeah. ఇప్పుడు ఏంటి మళ్ళీ అమ్మాయి కూడా సినిమాల్లోకి వచ్చింది. యూ వాంట్ టు రియల్లీ ఎంకరేజ్ మీ మదర్ ని ఎంకరేజ్ చేసినట్టుగా వచ్చిందంటే అడిగారు, చేసి చూద్దామని ట్రై చేసాము. బట్ ఐ డోంట్ నో, రైట్ నౌ ఐ ఫైండ్ స్టడీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ నౌ. ద బేస్ చాలా ఇంపార్టెంట్ అది. ఇంకా తనకి ఇంట్రెస్ట్ ఉంటే నాకేం అభ్యంతరం లేదు. అవునా? యా, బికాజ్ అభ్యంతరం లేకపోవడం కాదు, ఇప్పుడు నీ నెత్తి మీద ఉంటుంది ఇదంతా. రోజు మీ అమ్మగారు ఎలాగైతే నిన్ను వెనకాతలు పట్టుకుని తిరిగారు. నో షీ ఇస్ నాట్ లైక్ మీ, షీ ఇస్ స్మార్టర్ దెన్ మీ. అవునా? అవును. I see. Yeah. అంటే కొన్నాళ్ళు పెడితే she can as she's well. Today's generation అండి. Yes. She's much much more ahead of all of us. 4G generation, 5G generation. 5G generation. అవును. So she will be a better person than you as far as the operations are concerned. నేను వచ్చినప్పుడు 1G కూడా లేదు. 1G అంటే టీవీ లేదు. అక్కడెక్కడ ఉండేవి టీవీస్. TVs. There were no mobile phone. They were normal that landlines. అదే ఉంటుంది. మహా అయితే కార్డ్లెస్ ఉండేది అంతే ఇళ్లలోనే. ఇంకా అంతకన్నా కార్డ్లెస్ కొంచెం హైఫైగా ఉండేది. అందరికీ ఉండేవి కాదు కార్డ్లెస్ కూడా. కార్డ్లెస్ లేండు టీవీలు ఎక్కడి నుంచి వస్తాయి? నాకు మంజుల గారు చెప్పింది, సినిమాకి లక్ష్మి గారు కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వస్తువు కొనుక్కునేవారంట. ఒక సినిమాకి సోఫా, ఒక సినిమాకి ఫ్రిడ్జ్, ఒక సినిమాకి ఏసీ. ఇట్లా మేము కొంచెం పెరిగే ఉండి అట్లాగా. బట్ ఇప్పుడు వాళ్ళు అలా కాదు, ఒక సినిమాకే మొత్తం కారు, అపార్ట్మెంట్, ఫ్రిడ్జ్ గిడ్జ్ అన్ని అట్లా. సో అప్పుడు బట్ నైనిక ఈజ్ అన్ అన్ఫార్చునేట్ బేబీ ఇన్ ఏ వే అండ్ ఫార్చునేట్ బేబీ ఆల్సో, బికాస్ నీలాంటి ఒక ఆర్గనైజ్డ్ మదర్, ఇంకా గ్రాండ్ మా స్టిల్ ఈజ్. రాజమల్లిక గారు ఆవిడకి దండం. She has been so patient enough to carve all your career. Yes. Whatever I am right now, all the credit goes to my mother. That's it. I can even say that. నువ్వే కాదు. Because I've been a witness to all those proceedings that day. ఇప్పుడు ఏమైనా సినిమాలు సైన్ చేసిందా నైనిక?
లేదు. అది అప్పుడు చిన్నప్పుడు ఒక 2 సినిమాలు చేసింది. 'తెరి' అండ్ 'భాస్కర్ ఓరు రాస్కల్' 2 సినిమాలు చేసింది. ఆ తర్వాత చాలా వచ్చింది. బట్ ఇట్ వాస్ ఆల్వేస్ డ్యూరింగ్ దట్ స్కూల్ టైమ్. ఇప్పుడు I don't want her to miss out on her school also. ఎస్, ఎగ్జాక్ట్లీ. Yeah, and she likes school. She Yes. likes her friends. ఓకే. So, అలాంటప్పుడు I don't want to steal her away అవును. and do something బట్ else. ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇవాళ రేపు చాలా పెరిగిపోయింది మీనా. అవును. ఎలా అంటే వాళ్ళు బాగా చదివి యూఎస్కి వెళ్ళి ఎంఎస్సీలు గట్ట చేసి Yeah, స్పెషలైజేషన్స్ చేసి, అవును. సో దట్ ఈస్ ఆల్సో మోర్ వర్త్ వైల్. Yes. మోర్ వర్త్ వైల్. అది జాతకాలు గట్ట నమ్ముతావా నువ్వు? ఒకప్పుడు నమ్మేదానివి. అంటే అదే 9కి జాతకం చూపించి డాక్టర్ అవుతుందా, ఇంజనీర్ అవుతుందా, ఆర్కిటెక్ట్ అవుతుందా, సినిమా హీరోయిన్ అవుతుందా, సింగర్ అలా అవుతుందా? ఏం చెప్పలేదు. పెద్ద స్థాయికి వస్తుందన్నారు అంతే. అంతేనా? అంతే. అట్స్ ఏ ఆహా! నాట్ లైక్ స్పెసిఫిక్‌గా ఈ రూటు ఇది అది అలా ఏం చెప్పలేదు. చూపించావా? ఓకే. చిన్నప్పుడే చేస్తారు కదా అది. చిన్నప్పుడు వెంటనే జాతకం అది వేస్తారులే. ఎస్, ఎగ్జాక్ట్ పుట్టినప్పుడే చేస్తారు కదా. వేస్తారు. అవును, అవును, 100%. అసలు నేను మొన్న కొత్తగా నాకు తెలిసిన విషయం మీనా గురించి, ది గ్రేట్ మీనా గురించి ఇంకొక క్వాలిటీ నాకు తెలిసింది ఏంటంటే, నువ్వు ప్లేబ్యాక్ సింగర్ అంట కదా? లేదండి. ఐ అయ్యో! సీ ఐ డిడ్ వన్ ఆల్బమ్. హ్మ్. అది ఎప్పుడో చేసింది. ఇట్స్ జస్ట్ అన్ ఆల్బమ్ వి డిడ్. అప్పుడు ఈ పాప్ అంతా ఇప్పుడు పెద్ద హిట్ అయింది. ఇప్పుడు చాలా ఇట్స్ లైక్ వెరీ ఇన్ వోగ్ అండ్ ఆల్ థాట్. అవును. బట్ ఆ టైంలో ఇట్ వాస్ జస్ట్ దట్ కమింగ్ అప్. అప్పుడు ఇంగ్లీష్‌లోనే ఎక్కువ ఉండేది పాప్ ఆల్బమ్స్ అండ్ ఆల్ థాట్. సో ఓకే. వై నాట్ వి ట్రై దిస్ ఇన్ తమిళ్ అని అప్పుడు మనోజ్ భారతిరాజా సన్ భారతిరాజా గారు కొడుకు మనోజ్ ట్రై చేద్దాం, ట్రైయింగ్ సంథింగ్ న్యూ ఇన్ తమిళ్, మీరు పాడగలుగుతారని నేను చెప్పాను. నేను పాడటం ఏంటి, నేను నేర్చుకునేది డాన్స్, పాడటం ఏంటి నాకు తెలీదు, పాడటం రాదు నాకు అంటే, కాదు మీకు చాలా మంచి వాయిస్ ఉంటే సరిపోతుందా పాడదా, ట్రై చేసి చూద్దామని జస్ట్ లైక్ దట్ ఈ చుమ్మా ట్రైడ్. అవునా? అవును. ఓకే. ఏదో నాకు వాళ్ళు ఆ మ్యూజికల్‌గా వాళ్ళు చెప్పిన మాటలు నాకసలు ఏమి అర్థం కాలేదు. టెంపో కొంచెం ఎక్కువ చేయాలి, తక్కువ చేయాలి. అసలు టెంపో అంటేనే ఏంటో నాకు తెలీదు. ఇట్ వాస్ ఆల్ వెరీ న్యూ అండ్ వి జస్ట్ ట్రైడ్ చుమ్మా జస్ట్ లైక్ దట్. ఒక ఆల్బమ్ Can you hum చేసాము. it? నో ఐ ఫర్గాట్. కంప్లీట్‌లీ ఫర్గాట్. సో దట్ వాస్ ఇట్. అదొకటి చేశాను నేను. అదేలే. అవును. అది ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇంకో ఇష్యూ జరుగుతుంది కదా తమిళ్లో. ఆ మన్సూర్ అలీ ఖాన్ ఏమో త్రిష గురించి మాట్లాడడం. అమ్మ వాళ్ళ వీళ్ళ గురించి నన్ను అడగండి. నేను అడగలేదా? నేను ఇందాక మర్చిపోయాను, రిమైండ్ చేస్తున్నా. సోషల్ మీడియా తాలూకు ఇంపాక్ట్ ఎట్లా ఉన్నది ఈ రోజున అన్న దాని గురించి చెప్తున్నాను అనమాట. హీ హాస్ బుక్డ్ కేసెస్ అండ్ ఆల్ పీపుల్. ఏదో సమ్ చెల్రాయ్, అది పక్కన పెట్టేది. బట్ మీ మదరు, షీ హ్యాస్ ఎ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. Yeah, she did. షీ డిడ్. ఐ Yes. నో దట్. Yeah. నీకు అలాంటి ఎన్ఫోర్స్మెంట్స్ ఏం రావట్లేదా అక్కడ? చాలా వచ్చిందండి. చాలా అంటే ఇట్ ఆల్వేస్ యూజ్డ్ టు బి లైక్ సపోర్టింగ్ సర్టెన్ పార్టీ ఆర్ క్యాంపెయినింగ్ ఫర్ దెమ్. అలా చాలా వచ్చింది. బట్ సమ్‌హౌ ఐ వాస్ నాట్ టూ ఇంక్లైన్డ్ ఆఫ్ కోర్స్. towards that. ఎందుకంటే నాకు I was always I was full in my plate. I already had too much in my plate. Yes. So I was not really interested then. ఓకే. అంటే ఎవరి వైపు నుంచి ఎక్కువ, స్టాలిన్ వాళ్ళ వైపు నుంచి వచ్చి ఉంటుంది అందరూ అక్కడ తమిళ్ మాత్రం కాదు, అందరు ఎవ్రీవేర్. ఎవ్రీవేర్. యా, ఓ బికాజ్ ఐ డిడ్ ఆల్ లాంగ్వేజెస్. ఎస్, ఆల్ లాంగ్వేజెస్, కన్నడ, మలయాళం, ఎవ్రీవేర్. అండ్ ఇప్పుడు నువ్వు ఏం సినిమాలు ఏమైనా సైన్ చేసావా తెలుగులోని? ఏం చేయబోతున్నావు? దృశ్యం తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది. చాలా గ్యాప్ వచ్చింది. ఐ వాస్ సపోజ్ టు డూ దిస్ ఫిల్మ్ విత్ సాయి ధరమ్ తేజ్. ఓకే. బట్ సిన్స్ హీ ఈస్ నాట్ కీపింగ్ వెల్, అది పోస్ట్పోన్ అవుతుంది అన్నారు. ఓకే. సో ఐమ్ నాట్ వెరీ ష్యూర్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అని. ఇన్ బిట్వీన్ ఐ జస్ట్ కంప్లీటెడ్ వన్ మలయాళం మూవీ, ఆనందపురం డైరీస్ అని ఒక సినిమా అవును, కంప్లీట్ అప్పుడు లాంగ్ టైం అక్కడ సింగిల్ షెడ్యూల్ ఉండేది, చేసి వచ్చాం కేరళలో. అది అయిపోయింది. దట్ ఈస్ రిలీజింగ్ ఇన్ Feb ఫస్ట్ వీక్. ఓకే. అది కాకుండా ఐఎమ్ డూయింగ్ వన్ వెబ్ సిరీస్, అది కూడా ఒప్పుకున్నాను. తమిళ? మలయాళం. మలయాళం. ఓకే. మలయాళం అండ్ నువ్వు మలయాళం మాట్లాడతావా?
మాట్లాడతాను. మాట్లాడు. Yeah. ఓకే, పర్వాలేదు. పర్వాలేదు. Can manage. Manage. Yeah. నాట్ Actually లైక్ తెలుగు అండ్ తమిళ్. కాదు. ఇప్పుడు తెలుగు తానికి వచ్చింది ఇప్పుడు మలయాళం కూడా. ఓ గ్రేట్. కొంచెం ఇంప్రూవ్ అయింది. సో వాళ్ళకి అడ్వాంటేజ్ అది. అవును. And I am doing some TV shows also. ఇక్కడ జీ తెలుగు ఒక రియాలిటీ షో ఒప్పుకున్నాను. ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ టు తెలుగు నౌ. ఓకే, సో దట్స్ ఇట్. వెరీ నైస్, వెరీ నైస్. So ఎందుకంటే everywhere, all language, I have something to do. yes, you're sought after. You're sought after in every Yes. language. ఏది మంచి క్యారెక్టర్ ఉన్నా మీనావే గుర్తొస్తుంది. మీనా చెయ్యాలంటే ఒక మంచి క్యారెక్టర్ వెతుక్కోవలసి వస్తుంది. అవును. అండ్ మీనా ఈజ్ నాట్ ఏ వెరీ ఈజీలీ అవైలబుల్ ప్రోడక్ట్. Yes. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రోగ్రామింగ్. Mm. అప్పుడే మీనా వచ్చేది. అవును. Yes. జస్ట్ ఫ్లైట్ టికెట్ వేస్తే వచ్చేది మీనా. లేదు. ముందు క్యారెక్టర్ పంపిస్తే వస్తుంది అవును. క్యారెక్టర్. క్యారెక్టర్ పంపించడం కాదు, క్యారెక్టర్ నచ్చిందంటే. అదే నన్ను సెండ్ ది క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ఫ్లైట్ టు యూ. Yes. అది నా ఉద్దేశం. అండ్ రియల్లీ ఐఎమ్ ఆనెస్ట్లీ టెల్లింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ కెమెరా, నీలాంటి హీరోయిన్ ఇప్పటి వరకు లేదు, మళ్ళీ రాదు. Oh. దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. Thank you. ఎందుకంటే కెరీర్ని ఎన్నిటినో స్టేక్ చేసి ఎన్నిటినో అవాయిడ్ చేసుకుని బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్, డికేట్స్ అండ్ డికేట్స్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎవ్రీ కమర్షియల్ కెరీర్ విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ by lot of factors, not one. Yes. Lot of temptations, Great. lot of offers. Yeah. ఇవన్నీ నువ్వు పక్కన పెట్టి అలా నిలబడ్డావు ఇన్నాళ్ళు బట్టి. సో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు రిప్రైజ్ యూ. Thank you. నీలాంటి హీరోయిన్ రావడం అంత సులభం కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో థ్యాంక్ఫుల్ టు యూ మీనా, ఐ డ్రీమ్కి ఆనర్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ దిస్ ఈస్ ది ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ Yes. ఇన్ తెలుగు ఆల్మోస్ట్. Yes, first ever interview after a First. very, very, very long time. Very long, Yes. long interview. Long interview. Yes. So nice of you, keeping all our bond and love in consideration. So nice of you, Meena. అండ్ మీనా, నేను మీనా గురించి మీ ఎవ్వరికి కూడా నేను ప్రత్యేకంగా ఏమి చెప్పనక్కర్లేదు. ఏం చెప్పినా నేనేదో ఎక్స్ట్రా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. యూ ఆల్ లవ్ మీనా సో మచ్, ఐ నో. అండ్ యూ విల్ కంటిన్యూ. మీనాని అభిమానిస్తూనే ఉండే ప్రేక్షకులు ప్రతి ఇంట్లోనే ఉన్నారు, ప్రతి ఊర్లోనే ఉన్నారు. అదే మీనా తాలూకా కంచుకోట, అదే మీనా తాలూకా భవిష్యత్తు కూడా. సో లెట్ us విష్ మీనా ఎ గ్రేట్ ఫ్యూచర్, ఎ గ్రేట్ సెక్యూర్డ్ ఫ్యూచర్. తనకి, తన డాటర్ నైనికాకి కూడా మనందరం కూడా లెట్ us విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ ఆల్ ది కమింగ్ డేస్ టు కమ్. థ్యాంక్ యూ. వాచ్. దిస్ ఈజ్ యువర్ నాగేంద్ర కుమార్.